పన్నీరు గ్రీన్ పీస్ గ్రేవీ కర్రీ అండి. గ్రీన్ పీస్ నేను ఫ్రోజన్ తీసుకున్నానండి. అలాగే పన్నీర్ ఒక 300 గ్రామ్స్ క్యూబ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని కడిగేసుకున్నానండి. వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద ఒక దాక పెట్టుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి ఆయిల్ వేసి బాగా వేపుకున్నానండి. అవి బాగా వేగినాక ఒక 4 టమాటాలను కూడా ముక్కలకు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. బాగా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అలాగే వేరొక పొయ్యి మీద దాక పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు కొద్దిగా హీట్ అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నానండి. వేపుకున్నాక తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ముందుగా వేపు ఉంచుకున్నాను కండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ అది మిక్సీకి వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ పన్నీర్ వేగిన తర్వాత మిగిలిన నూనెలో కొద్దిగా లవంగాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకున్నాను. అది వేగినాక ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత గ్రీన్ పీస్ని వాటర్లో వేసి కడిగేసి అవి కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేగనిచ్చారండి. వేగనిచ్చాక కొద్దిగా వాటర్ పోసుకున్నానండి. వాటర్ బాగా తిరిగిన తర్వాత ఈ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ముందుగా వేపు ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోనండి. కొత్తిమీర కూడా సర్వ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం.